నమస్కారం. మౌని అమావాస్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కుంభమేళాలో మౌని అమావాస్య రోజు ఆ నదిలో స్నానం ఆచరించడానికి కోట్ల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అసలు కుంభమేళా మొత్తం ఒక ఎత్తు అయితే మౌని అమావాస్య రోజు అక్కడ స్నానం ఆచరించడం చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు భక్తులు. అసలు మౌని అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆ రోజు స్నానం ఆచరిస్తే కలిగేటువంటి శుభ ఫలితాలు ఏంటో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. రాజన్ గురువు గారు, మనం చూస్తుంటే కుంభమేళా అనేది 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో ప్రతి భక్తుడు కూడా పార్టిసిపేట్ చేయాలి, పరవశించాలి, నదీ స్నానం ఆచరించి అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే ఈ మౌని అమావాస్యను బేస్ చేసుకుని చాలా మంది ఆ రోజు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అసలు మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటండి ఈ కుంభమేళాలో? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. కుంభరాశిలో మేషము కలవటము మరియు అదే విధానంగా మేషంలో శనీశ్వరుడు కలవటం వల్ల దీన్ని కుంభమేళ అంటారమ్మా. ఈ మహాకుంభమేళ అనేటప్పటికీ దీంట్లో సరస్వతి, నర్మదా మరియు అదే విధానంగా గంగాదేవి, ఈ మూడు నదులు త్రివేణి సంఘంగా పిలువబడింది ప్రయాగరాజ్లో. ఈ ప్రయాగరాజ్లో కాకుండా మరి 3 స్థలాల్లో మనకు ఇక పుణ్యతీర్థం అనేది కనపడుతుంది. ఒకటి ఓంకారేశ్వరం, రెండవది వచ్చేసి మనకి నాసిక్ త్ర్యంబకేశ్వరం. ఈ 3 ప్రదేశాల్లో కూడాను ఈ యొక్క కుంభమేళ అనేది జరుగుతూ ఉంది. సో ఈ కుంభమేళలో ప్రత్యేకత ఏంటి అంటే ఇది రెండో సాయి స్నానం అంటారు. ముందో సాయి స్నానం వచ్చేసి మనకు సంక్రాంతి రోజున మనకు జరగబడింది. ఆ రోజున కొన్ని కోట్ల మంది కూడా మహర్షులు అందరూ కూడా నాగసాధులు కావచ్చు, సాధులు కావచ్చు, వీళ్ళంతా కూడాను ఆ ఒక స్నానం ఆచరించి పుణ్యతులు అయ్యారు. రెండవ సాయి స్నానం అంటే మౌని అమావాస్య రోజు చాలా విశేషం, చాలా పవర్ఫుల్ డే. పోతే తమిళనాడు వాళ్ళకి ప్రత్యేకంగా దీన్ని తై అమావాస్య అంటారు. ఈ తై అమావాస్య అంటే ఆషాఢంలో వచ్చేవంటి అమావాస్య ఎంత ప్రాముఖ్యత ఉందో అదే విధానంగా ఈ తై అమావాస్య అనేది తమిళనాడు వాళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఉంది. ఈ ఒక అమావాస్య రోజున నారాయణ నాగబలి పూజ మరియు నారాయణ బలి పూజ అలాంటివన్నీ కూడా పితృలకు చేస్తూ ఉంటారు. ఈ పితృలకు చేయటం వల్ల అంటే పిండ ప్రదానం వల్ల వాళ్ళకు మోక్షం కలుగుతుందండి. అకారణ మృత్యుహరణం చేసిన, అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు, మరి అనేక వయసు బీద పడక ముందునే వాళ్ళు మోక్షం పొందినట్టు వాళ్ళకి అందరికి కూడాను సగంలో ఉంటారు. అంటే ఇటు కైలాసానికి వెళ్ళరు, వైకుంఠానికి వెళ్ళరు, ఇటు భూలోకానికి రాక మధ్యలో ఉండేవంటి వాళ్ళకందరికి కూడాను ఈ మౌని అమావాస్య నాడు ఈ యొక్క పుణ్యతీర్థము దగ్గర పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం జరుగుతుందమ్మా. అది విశేషం. ఓకే. అయితే కోట్ల మంది ఆ రోజు అంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా కేవలం మౌని అమావాస్య రోజే 10 కోట్ల మంది భక్తులు అక్కడ స్నానం ఆచరిస్తారని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తోంది. దేశంలో అన్ని దారులు కూడా ప్రయాగరాజ్ వైపే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ త్రివేణి సంగమ స్నానంలో మనం చూస్తే అంటే పితృతర్పణాలు అవన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు కదా, పెద్దల్ని స్మరించుకోవడం, ఇవే మెయిన్ ఘట్టాలు అంటారా? ఇంకా ఇతర కార్యక్రమాలు అనేవి అసలు ఏముంటాయి కుంభమేళాకు సంబంధించి? కుంభమేళలో మెయిన్ ఘట్టము ఇది ఒకటి పెట్టుకున్నప్పటికీ రెండోది వచ్చేసి మనకు స్నానం అమ్మ. స్నానం చాలా ముందు ఘట్టం. స్నానాలు ఏంటంటే 3 సార్లు స్నానం చేయటం వల్ల కూడాను 7 చేసుకున్న వంటి జన్మ కర్మ పాపకర్మలన్నీ కూడా పటాచలం అయిపోతూ ఉంటుంది. అటువంటి మహోత్కరమైనటువంటి ఒక పుణ్యతీర్థము ఈ యొక్క ప్రయాగరాజులో జరగబడుతూ ఉంటుంది. ప్రయాగరాజులో ఏంటి అంటే మామూలు రోజుల్లో వెళ్ళి స్నానం చేసే ఒక ఎత్తు అయితే ఈ కుంభమేళ విశేషమైనటువంటి ప్రయాగరాజులో చేస్తే ఏమవుతుందంటే 7 జన్మాల ఒక పాపకర్మాలన్నీ పోయి పటాచలం అవుతుంది అనేసి ఒక పెద్దలు ఏమంటే విశ్వాసం, ఒక గట్టి నమ్మకం. ఇంకోటి ఈ కుంభమేళలో నాగసాధులకు వేరే ఒక కొత్తగా శిష్యులకి ఉపదేశాలు ఇస్తారు. చేలా అంటారు. చేలా అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇతరులని చేలాగా నేను స్వీకరిస్తున్నాను అనేసి ఒక భావనతోని ఆ చేలని స్వీకరిస్తారు. ఈ యొక్క కుంభమేళలోనే
కొత్త కొత్త శిష్యులను అంతా కూడాను వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. అదంతా కూడా ఈ కుంభమేళ సమయంలోనే ఈ ఒక మెయిన్ ఘటంగా భావించి వాళ్ళకి అక్కడి నుంచి 12 చెంబుల నీళ్లతో అభిషేకాలు చేసి ఆ ఒక కుంభమేళ సమయంలోనే చక్కగా వాళ్ళ ఒక సంభవ ఏదైతే ఉందో అంటే వాళ్ళ మూఢ మంత్రము కానీ మూఢ ధ్యానం కానీ వాళ్ళు ఏ అఖాడా నుంచి వచ్చిన వాళ్ళు కానీ మహాత్ములు కానీ యోగులు కానీ తపస్వరులు కానీ నాగసాధులు కానీ వారి వారి ఒక అఖాడాలో ఒక్కొక్క రకంగా ఉంటుంటుంది. వారి వారి అఖాడాలలో కొత్త కొత్త వాళ్ళంతా కూడా జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు నిన్న మొన్న ఎవరో కొత్తగా హీరోని కూడా ఆవిడ మమతా కులకర్ణి కూడా ఉపదేశం తీసుకొని ఆవిడ కూడా సన్యాసం పుచ్చుకున్నట్టుగా మనకు ప్రకటనలు తెలువబడింది. సో అట్లాగా కొన్ని మనకు తెలియకుండానే ఇంటర్నల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను వచ్చి తీసుకుంటారు. ఎన్ఆర్ఐస్ కూడా తీసుకుంటారమ్మా. ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఏంటంటే శివతత్వానికి శివానికి శివలోకానికి మొత్తం కూడాను అలౌక్యమైనటువంటి ఆనందంలో కూడాను పొరిగి ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు కూడాను సో వై నాట్ మనం కూడా తీసుకుంటే మన జీవితం కూడా ఒక స్వర్గదారి అవుతుంది, మోక్షదారి అవుతుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడాను ప్రముఖంగా ఒకటి పితృదానము, రెండవది స్నానము, మూడవది గురూపదేశం చేసుకోవటము, మరి నాలుగవది వచ్చేసి గురుకు సేవ చేసుకోవటం. అంటే శిష్యులకే మాత్రం కాకుండా గురులకు కూడాను పుష్పాభిషేకాలు చేయటము, ఏమండి అక్కడ ఉన్నటువంటి గురుపీఠాధిపతులకు పాద పూజ చేయటము. ఇప్పుడు జగద్గురు శంకరాచార్యులు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా అమిత్ షా గారు వాళ్ళు మరి అనేక రకం హోమ్ మినిస్టర్స్ వాళ్ళంతా కూడా వెళ్ళి కలిసి ఆ గురు ఆదిశంకరాచార్య వారిని కూడా సన్మానం సత్కారం కార్యక్రమాలు పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇటువంటి పుణ్యతీర్థంలో గురువుల సంచరణ, గురువుల ఆశీర్వచన కోసమే వెళ్ళటం జరుగుతుంది. సో ఆ కుంభమేళలో ఏంటంటే తెలియని ఒక ఆరోగ్యమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే మనం ఒక సుగంధం పరిమళాన్ని, ఇప్పుడు ఒక మల్లెపూ పరిమళాన్ని మనం ఎట్లా ఆస్వాదిస్తాము, ఆ ఆనందానికి అయితే మనకు అంతు లేకుండా ఉంటుంది. అటువంటి ఆనందము, అటువంటి ఒక భావన అనేది అలౌక్యమైనటువంటి లోకం అది. ఆ కుంభమేళలో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు, తిరిగి ఇంటి జాసన ఉండదు వాళ్ళకి. అక్కడి ఆనందమే వేరు, అక్కడి ప్రభావం వేరు. అక్కడ దేవతలు 30 కోటి దేవతలు తిరుగుతారని, దేవత గణాలు అన్ని స్నానాలు చేస్తారని తెల్లారుజామున 3 మరి అదే గాంధర్వులు, ఇంద్రులు, ఇంద్ర దేవతలు కూడాను ఈ యొక్క 41 రోజు పాటు కూడాను ఆ దేవతలందరూ కూడాను ఆ ఒక భూతగణాలు కొలువై ఉండి స్నానం ఆచరిస్తారనేసి ఒక ఇతిహాస పురాణాలు. అందుకే తెల్లారుజామున 2:30 నుండి 6 లోపు స్నానాచరించాలని చెప్తారు. అలానే గురువుగారు మీరు ఇందాక చెప్పారు, అంటే నాగసాధువుల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి మనకి సాధారణ సమయాల్లో ఎక్కడా కూడా నాగసాధువులు మనకి దర్శనం ఇవ్వరు. వారు ఎవరితోనూ మాట్లాడరు, చాలా నియమనిష్టలతో ఉంటారు. వారు ఒక తమదైనటువంటి ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఈ కుంభమేళా టైంలోనే వారు కనిపిస్తూ ఉంటారు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో. ఆ తర్వాత ఏమవుతారనే దానికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో అంటే ఏంటి సార్ నాగసాధువులకి కుంభమేళాకి ఉన్నటువంటి ఇంటర్లింక్ అంటే ఏం చెప్తారు? చాలా సంతోషం, మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏర్పరచుకున్నటువంటి రిఫరెన్స్ లాంటి వాళ్ళు. ఎందుకు ఈ ఒక నాగసాధులని అఘోరిలని ఇలా తయారు చేశారు అంటే ఒక రిఫరెన్స్ లాగా. ఇప్పుడు ఎలాగైతే మనం ఆర్మీని తయారు చేసుకున్నామో ఆ రోజుల్లోనే జగద్గురు శంకరాచార్య వాళ్ళు అఘోరిలని సృష్టించారు. ఆయన వాళ్ళకి ఏంటంటే ఎటువంటి కూడాను దేనిపైన కూడాను ఆశ అన్ను ఉండదు, మొత్తం వదులుకోవాలి. ఈవెన్ ఆర్మీలో కూడా అంతే కదమ్మా. ఇంటి మీద కానీ ఇంటి వాళ్ళు కానీ ఇంటి పిల్లలు వాళ్ళకు లీవ్ ఇస్తే కానీ వాళ్ళ జాస్ అటుపోదు. అప్పటి వరకు మాత్రం మొత్తానికి దేశం కోసమే ప్రాణం వదిలిపెట్టాలి. సో ఆ ఒక దేశం కోసము లోక కళ్యాణార్థం కోసమే ఈ నాగసాధువులను సృష్టించారు ఆయన. సో అటువంటి నాగసాధువులను అంతా కూడాను మథురని కానీ మన కాశీ విశ్వనాథ ఆలయాలు కానీ అమ్మవారి ఒక సరస్వతి పీఠాలు కానీ అనేక రకమైనటువంటి పుణ్యతీర్థాలు ఆ రోజుల్లో అంటే దాదాపు ఒక 500, 700, 800 సంవత్సరాల కిందటి నుంచి కూడా, అంటే ఇక యుగాంత కింద నుంచి కూడా ఉన్నారు. ఆ స్వామివారు ఎప్పుడైతే సృష్టించినప్పటి నుంచి కూడా వాళ్ళని ఒక విఫెంట్గా వాడుకొని ఎవరైతే కూడా ముస్లిమ్స్ వాళ్ళు కానీ వేరే వారు ఇతర మతస్థులంతా కూడాను దాడి చేసేటప్పుడు వీళ్ళ ఆక్రమించి వీళ్ళ ద్వారా యుద్ధం చేయించి మన ఒక హిందూ ఒక మఠాలని కాపాడుకుంటూ
హిందూ దేవాలయాన్ని కాపాడుకుంటూ వచ్చినవంటి నాగసాధులు. రిమైనింగ్ సమయంలో వీళ్ళు తపస్పరులో లోక కళ్యాణార్థానికి వెళ్ళిపోతారు. మన కంటికి కానీ మనం చూద్దామన్నా కూడా కనపడే ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి చక్కటి లోక కళ్యాణార్థం కోసము ఉన్నారు. ఇప్పటికి కూడా మన భూమిపైన వర్షం పడుతుంది, ఇంత ఆహారం మనం భోజనం చేస్తున్నాము, ఇంతటి చక్కటి ఊపిరి మనం తీసుకుంటున్నాము అప్పుడే ఆ ఒక్క వాళ్ళ తపస్ఫలం కోసమే. అయితే నాగ సాధువులు అఘోరాలు అని మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. అంటే వీరిలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి గురువు గారు? నాగ సాధులు అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేది 3 విభాగం 5 విభాగం అని కనపడుతుంది. ఇలాంటి అఖాడాస్. ఇప్పుడు దీంట్లో A1 AB A2 A3 అన్నస్కు ఉంటుంది. ఇప్పుడు సివిల్ ఆర్మీ వాళ్ళు, నాన్ సివిల్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, కొంతమంది బార్డర్స్ ఉంటారు, కొంతమంది బార్డర్స్లో ఉంటారు, కొంతమంది ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్నల్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క సాధులలో కూడాను తపస్సు చేసుకోవడానికే కొంతమంది ఈ యొక్క యుద్ధానికి వచ్చిన రెడీగా ఉండడానికి కోసం కొంతమంది ఏమండి. మరి ఇంకో కొంతమంది ఏంటంటే ఆలయాలు శిథిలం కాకుండా కాపాడుకోవాలి, మనం ఒక పునీతమైన అంటే 12-13 జ్యోతిలింగాలను కాపాడుకోవడం కోసము ఏర్పరచుకున్నవంటి ఒక సాధన నాగసాధులను కావచ్చు. అయితే నాగసాధులని కాపాడడం కోసము నాగసాధులని అంటే ఏంటంటే వాళ్ళకు సర్వంతర్యామి, ఇంకా ఎటు వస్త్రం వదులు పెట్టుకున్నారంటే అన్నీ వదిలేసుకున్నారు ఇంకా. సో అన్నీ వదిలేసుకున్న వాడి దగ్గర గెలవటం చాలా కష్టం, అంతే కదమ్మా. ఇప్పుడు అటువంటి మహనీయులతో కానీ అటువంటి ఒక మహాత్ములతో మనం యుద్ధం చేయాలి అంటే అంత ధైర్యం సరిపోదు. వాళ్ళని చూస్తేనే మనం వణుకు పుడుతూ ఉంటుంది ఏమండి. అటువంటి మహాసాధులు, మహాయోగులు, మహాతపస్పరులు వాళ్ళు అంతా కూడా ఒకటి ఏంటంటే మన లోక కళ్యాణార్థం కోసం ఏర్పరచుకున్నవంటి ఒక సాధులు. అయితే ఈ సాధువులో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు దేశ విదేశాల నుంచి కూడా శివతత్వాన్ని ఆకళింపు చేసుకోవాలనుకునే వారందరూ కూడా వారి ద్వారా మంత్రోపదేశం చేసి జాయిన్ అవుతున్నారని మాట్లాడుకున్నాం. అంటే ఈ నేటి తరం కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు కదండి. అసలు దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన జర్నీ వేరు ఉంటుంది, ఇక్కడ నుంచి వాళ్ళ జర్నీ వేరు ఉంటుంది కదా. అవునండి. ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదివరకు వాళ్ళ జర్నీ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉండేది, అనుకున్న విధానం అన్నవంటి అనుకున్నట్టుగా అన్నీ చేసుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే కూడాను చేల అంటారు, ఆ చేల అయిపోయిన తర్వాత వీళ్ళకు ఒక నియమాలు అనేది ఒకటి ఉంటుంది. ఆ నియమాల ప్రకారంగానే భోజనాల విధానంలో కానీ, స్నాన విధానంలో కానీ, అనుష్ఠాన విధానం కానీ, ఆచార విధానంలో కానీ, పూజా విధానంలో కానీ అన్నింటిలో కూడాను తక్కినంగా చాలా కఠోరమైన వంటి యాత్ర ఉంటుంది. ఆషామాషా విషయం కాదు. ఈ సాధు దీవెన తీసుకుని ఏదో మనం సన్యాసం తీసుకున్నాం, మన పెద్ద మహా గణపతి అవుతున్నాం అన్న కాదు. అక్కడ సాధన చేయాలి, అక్కడ తపస్సు చేయాలి. ఆ ఒక సిద్ధి ఒక గురుగారు ఈ మన వచ్చే పుష్కరాల వరకు కూడా నువ్వు ఈ యొక్క కార్యసిద్ధి చేయాలి, ఈ యొక్క మంత్రాన్ని సిద్ధి పొందాలి అంటారు. అందుకే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే గొంతు పైకి పెట్టి ఇట్లా సాధన చేస్తారు, కొంతమంది చెయ్యి పైకి పెట్టి సాధన చేస్తారు, కొంతమంది ముళ్ళ మీద పడుకొని సాధన చేస్తారు, కొంతమంది అగ్ని మీద పడుకుంటూ బొల్లుతూ సాధన చేస్తుంటారు. అలాగ 12 ఏళ్ళు వచ్చే పుష్కరాల వరకు కూడా. అప్పుడు ఆయన అఖాడ అఘోరి కానీ గుర్తింపబడి ఆయనకు అఖండమైన వంటి వైభవం పూజ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు కూడా ఒక ఐటీ బాబా అని కూడా బాగా ఫేమస్ అయ్యారు. బాగా చదువుకొని చేసి కూడా అఘోరి తత్వానికి నేర్చుకోవడం, అఘోరి తత్వంలో రావటం అనేది జరుగుతుంది. అంటే ఇది ఒక అద్భుత అలౌక్యమైన వంటి ఆనందం. మీరు ఎప్పుడైతే కూడా ప్రశాంతమైన వంటి ప్రశాంతంగా కన్ను మూసుకొని మీరు కూర్చున్నారంటే శివ ఐక్యమైపోయిన తర్వాత ప్రపంచం మీకు ఏం కనపడదు. ఆకలి, ధూపము ఏమండి, నైవేద్యము, అటువంటి ప్రసాదాలు ఏది కావాలన్నా, కోరికలు, కామ, క్రోధ, మదమార్చనం ఏది ఉండదు, అంతా శివమయం. నాకు సర్వం శివమయం. ఆ శివమే సమస్తాన్ని శ్మశానకు అధిపతి అయినటువంటి శివుడు ఆ అఘోరమైన రూపంగా కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ స్నానం ఏంటంటే భస్మ స్నానం. మొట్టమొదటిగా చితాభస్మ స్నానం చేస్తుంటారు. ఆ చితాభస్మ స్నానంతో చేసుకున్న అనంతరమే కుంభమేళలో వేసేసి జటాలు అంటే కొబ్బరి నూనెలు పెట్టడం కానీ, సబ్బు పెట్టడం కానీ, ఏమండి గోర్లు కత్తిరించడం కానీ, ఏమండి మరియు అదే విధానంగా ముఖానికి సబ్బు పెట్టడం, షాంపూ పెట్టడం ఏది ఉండదు. దాన్ని అలాగ వదిలేసేయాలి. ఇంకంతే పంచవాయువుకు అర్పణం చేసేయాలి.
ఆ రకమైనటువంటి ఒక తత్వానికే ఈ యొక్క సాధు జీవనం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ సాధు జీవనంలో చేసేవంటి ఒక సాధన ఇంకా దేంట్లో కూడాను ఆనందం పొందలేదు. ఎందుకంటే ఈ లెవెల్స్ ఎలా పెరుగుతున్నా అంటే చాలా టాపప్గా ఉన్నవంటి సచక్రాలు మంచి టాపప్లో పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగే సమయంలో అవుతుందంటే మనిషి భూమికి ఆకాశానికి మధ్యలో ఒక 6 ఫీట్ 7 ఫీట్ హైట్లో లేచి కూర్చుంటారు పద్మాసనంలో. ఆ పద్మాసనంలో వేసుకుని కూర్చున్నప్పుడు దాన్ని వాయు దిగ్బంధంలో ఉంటారు. ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం కావాలమ్మా, సాక్షాత్గా పరమాత్ముని పాదాలు చెంద చేరినట్టుగానే భావన. అలానే గురువుగారు మీరు చెప్పారు ఇప్పుడు మౌని అమావాస్య రోజు జరిగేది 2వ సాయి స్నానం అని చెప్పారు. అంటే మొదటి స్నానానికి 2వ స్నానానికి ఏమిటండి ఆ తేడా ఏమిటి? ఏ స్నానం మనకి ఎక్కువ పుణ్యప్రధాన ఫలితాలను అందిస్తుంది? అంటే ఏది గొప్ప ఏది తక్కువ అని లేదమ్మా, విధి విధానం ప్రకారంగా చేసుకుంటుంటారు. సో ఒకటి ఏంటంటే అప్పుడు ముందు స్నానానికి కుదరకపోతే రెండో స్నానం కుదరకపోతే మూడో స్నానానికి కుదురుతుంది. అంటే శివరాత్రి వరకు కూడా ఈ యొక్క మూడో స్నానం వరకు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి వరకు లాస్ట్, అప్పటి వరకు కూడా మూడో సాయి కూడా చేస్తుంటారు. సో ఇదేంటి అంటే మౌని అమావాస్య నాడు చేయటం ఏంటంటే అలౌక్యమైనటువంటి ఆనందం పొందటం, అలౌక్యమైనటువంటి అతీతమైనటువంటి. అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మీరు కూర్చొని ఒక 1000 నామాలు చేశారనుకోండి, 1000 నామాల వరకునే ఉంటుంది. అదే మీరు మౌని అమావాస్య రోజు తై అమావాస్య రోజునే ప్రత్యేకంగా 1000 నామాలు మీరు అక్కడ జపం చేస్తే 1,000,000 నామాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆ 1,000,000 నామాలు మీరు చేశారనుకోండి 10 కోట్ల నామాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. సో స్నానం ఆచరించిన వంటి ఆ ఒక మౌని అమావాస్య రోజున త్రివేణి సంగంలో స్నానం చేస్తే భూమండలంలో ఉన్నవంటి ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు అంతా కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. 18 శక్తిపీఠాలను దర్శనం చేసినట్టుగా, 12 శక్తిపీఠాలు దర్శనం చేసినట్టుగా, 12 జ్యోతిర్లింగాలను చూసినట్టుగా, మరి అదే విధానంగా ఇంద్రాది దేవతలని సకల ముక్కోటి దేవత ఆశీర్వచనం కూడా లభిస్తుందని ఒక గట్టి విశ్వాసం. కటిక దరిద్రంతో బాధపడే వాళ్ళు కానీ, అష్టదరిద్రాలతో బాధపడే వాళ్ళు కానీ, అనేక రకమైనటువంటి బాధపడే వాళ్ళు ప్రయోగాలతో చేతబడులతో అనేక రకమైనటువంటి బాధపడే వాళ్ళంతా కూడా పటాచలం అయ్యే వంటిది ఒకటే ఒక ధనుషు మోక్ష మార్గం ఏంటి అంటే మౌని అమావాస్య స్నానం. అది ఇక్కడ ప్రయోగం. దానికోసమే 10 కోట్ల మంది జనాలు, ఇంకా అది కూడా తక్కువనే అనుకుంటున్నాను నాకు తెలిసి. 10 కోట్ల మంది అనేది చాలా తక్కువే, దానికని ఎక్కువనే ఉంటారు, మించే వస్తారు. ఆ ఒక ప్రయాగరాజులో ఆ తల్లి ఆ గంగమ్మ ఒడులు స్నానం చేసి చక్కగా ఆ తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు వీళ్ళంతా. ఎంత పుణ్యాత్ములండి నిజంగా చాలా. అయితే సార్ ఇప్పుడు కుంభమేళాని దర్శించుకొని వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఎవరి స్థలాలకు వాళ్ళు వచ్చిన తర్వాత ఆచరించాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉంటాయంటారు? కొన్ని సంకల్ప సిద్ధులు ఉంటాయండి. కొన్ని సంకల్ప సిద్ధి ఏంటంటే ఏదైనా సంకల్ప మంత్రాలు ఏమైనా ఉంటే స్నానం ఆచరించిన తర్వాత తడిగుడ్డతో కూర్చొని చక్కగా సాధన చేసుకోవాలి. ఓంకారం, క్రీంకారం, హ్రీంకారం ఎటువంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయనుకోండి, చక్కగా అవి మంత్రాలు పెట్టి మీరు మంచిగా సాధన చేసుకుంటే అతీతమైన అలౌక్యమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. లోక కళ్యాణార్థం కోసం కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎనర్జీస్ సంవత్సరం వరకు కాదు కదా, ఆయనకు 100 ఏళ్ళ వరకు కూడాను ఆ పాజిటివ్ ఎనర్జీ అనే శరీరంలో పాస్ అవుతుంది. చాలా అద్భుతంగా పాస్ అవుతుంది. దానికి ఇక తిరిగి చూసే అవసరమే లే, అంత మాదిరి ఒక లెవెల్ వెళ్తారు ఆయన. ఇప్పుడు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమయంలో ఈ 41 రోజుల పాటు కూడా అంటే శివ పంచాక్షరి నామం మాత్రమేనా, ఇంకా ఏమైనా ఇతర అంటే శివుణ్ణి పరవశింప చేయడానికి ఆయన కరుణ మన పైన ఉండటానికి చేయాల్సినటువంటి పూజాకృతులు ఏమైనా ఉంటాయండి? శివుడికి కేవలం ఒక బిల్వపత్రి పెడితే చాలు ప్రసన్నం అవుతారు. అటువంటి భోళాబాల శంకరుడు పంచాక్షరి మంత్రాలతో పాటు కాకుండా నమ్మకం చమకం రుద్రాభిషేకాలు చేసుకుంటూ స్వామివారి స్ఫటిక లింగాలు ఉన్నా లేకపోతే ఇంకా ఎటువంటి లింగాలు ఉన్నప్పటికి కూడాను పరిశుద్ధమైనటువంటి అనుష్ఠాన కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో శివుడిది ఒక శాలిగ్రామాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటుంటారు. సో వాళ్ళంతా ఏంటంటే చక్కగా ఈ యొక్క శాలిగ్రామాలను తీసుకొచ్చేసి మా అనుష్ఠానము మౌని అమావాస్య రోజున ప్రత్యేకంగా కుంభమేళలో స్నానం ఆచరించి ఆ లింగంతో పాటు శిరస్సు పైన పెట్టి స్నానం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే శిరస్సులో అద్భుతమైన కపాల మోక్షం కనపడుతుంది. ఆ కపాల మోక్షం అంటే ఓంకారం జ్వలించి
కొంచెం ఒక అద్భుతమైన ఒక కాంతం కనపడుతుంది. ఎలాగైతే మన నేత్రాలు మూసిన తర్వాత నక్షత్రాలు, ప్రపంచం, ఎర్త్ అంతా కూడా కనపడుతుంటుందో ఆ రకమైనటువంటి ప్రభావం ఈ లింగంలో కనపడుతుంటుంది. అటువంటి లింగాన్ని తీసుకొచ్చేసి చక్కగా లింగాయతులు ఉంటారు, కొంతమంది శివానికి సంబంధించిన వంటి వాళ్ళంతా చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళంటే చాలా పవిత్రంగా ఆ రోజు ఈ యొక్క స్నానం ఆచరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వైష్ణవ, శైవం అనే కాకుండా అన్ని రెండు తత్వాలు ఇక్కడ కూడా స్నానం ఆచరిస్తుంటారు. అలానే గురువుగారు, ఒకవేళ ఈ కుంభమేళాకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించలేనటువంటి వారు అంటే ఆ పరమశివుడి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి మార్గం ఉందంట? ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళైనా కూడా ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదమ్మా, ఇక్కడ కూడా గంగే, అక్కడ కూడా గంగే. ఆ గంగా పేరు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అని చెప్పి సంకల్పం చేసుకొని చక్కగా మీరు తలస్నానం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. సో అక్కడ చేయాలని లేదు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు చక్కగా. కాకపోతే ఏంటంటే గంగే, కాకపోతే అంటే అక్కడికే వెళ్ళి చేయాలనుకుంటే అది వేరు, కానీ ఇంటికాడ చేసుకోవాల్సింది కూడా అదే ఫలితం లభిస్తుంది. అంటే ఆ శాంటిటీ అనేది ప్రస్తుతం అక్కడ ప్రయాగరాజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా ఆ రోజు వెళ్ళి స్నానం చేయాలి. అంటే వైబ్రేషన్స్ అక్కడ ఒక అడుగులో అడుగు వేస్తే శివుడు అడుగు పెట్టాడేమోని, ఆయన శివుడు నడమాడుతున్నాడని, ఆ శివుడు అక్కడ నిరంతరంగా భూతగణాలు తిరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ అడుగులో అడుగు వేస్తే మనకు మంచిది అనేసి వెళ్తారమ్మా చాలా వరకు కూడా. అక్కడ ఎక్కడ కూడా పాదరక్షలు పెట్టుకొని పాదరక్ష తీసి నడుస్తారు. ఆ నడిచే సమయంలో కూడా చూడు తల్లి, ఆ స్వామివాడు నడుస్తుంటే కూడాను ఎవరో వ్యక్తి, అంటే ఆయన భగవంతు రూపంగా మనకు కనపడరు, ఏదో సాధు రూపం, భిక్షాట రూపంగానో ఏదో రకంగా కనపడుతుంటారు. ఆయనే ఒక అవధూత అనుకోవచ్చు, ఆయనే అద్భుతమైన శక్తి స్వరూపమైన అఘోరి తత్వం అనుకోవచ్చు. ఆ ఒక వ్యక్తి ద్వారా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన అడుగులో అడుగు వేసామనుకోండి, మీ జన్మ ధన్యం అయిపోతుంది, మీకేం తిరుగు ఉండదు అక్కడ. మీ లైఫ్ అంతా అద్భుతంగా అయిపోతుంది, మహాపవిత్రం అయిపోతుంది. అఖండమైనటువంటి సంపదను మీకు లభ్యమవుతుంది, అఖండమైనటువంటి యోగం మీకు సంపద అవుతుంది. అసలు తిరుగులేని సంపదలు లభ్యం అవడానికే ఈ కుంభమేళ రావటం. అయితే గురువుగారు, ఇక్కడ కేవలం ఆ రోజు 10 కోట్ల మంది ఎక్కువే దర్శించుకోవచ్చు అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ అక్కడికి వెళ్ళకపోవడానికి ప్రజలందరూ కూడా కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి రేట్లు కావచ్చు, అంటే ప్రయాణ ఖర్చు కావచ్చు, లేదా అక్కడ ఉన్నన్ని రోజులు స్పెండ్ చేయాల్సినటువంటి ఎక్స్పెండిచర్స్ కావచ్చు, వీటికి కూడా భయపడి చాలామంది డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. మీరేమంటారు దీనిపైన? 100% కరెక్ట్ అమ్మా. సాధారణంగా మనము మలేషియా, సింగపూర్కి వెళ్ళిపోయి రావచ్చు 16,000, 20,000లో. అటువంటి ప్రయాగరాజ్కి, అయోధ్యకి వెళ్ళి రావాలంటే 40,000, 30,000 లాగా పెంచడం జరుగుతుంది. అక్కడ సాధారణ మానవులు రీచ్ కావడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు బస్సులో వెళ్ళాలన్నప్పటికి కూడాను 10,000 దాకా ఒక స్లీపర్ కోచ్ అడగటం ఏమండి. ఫ్లైట్లో ఇంకా విమానం వెళ్ళాలంటే దానికి హద్దు లేకుండా పరిగెత్తుతుంది. ఎందుకంటే వెళ్ళాలి అని ఒక ఆశ. సో ఆ ఆశకు రీచ్ కావాలంటే ఈ యొక్క డబ్బులకు రెక్కలు వచ్చిన తప్ప ఆ రెక్కలకి వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు. సో అక్కడ ఉండడానికి రూమ్స్ కూడాను ఆ విధానంగానే 12,000, 15,000, 20,000 24 అవర్స్కి ఏమండి. మన 20,000, 40,000 అట్లా అడగటం, అలా చేయటం. కానీ అలా చేయటం ప్రభుత్వం కాస్త దృష్టి జారించాలి. సో భక్తులకు సరి సమానమైన వంటి పెట్టాలి, డార్మెంటరీస్ పెట్టాలి, వాళ్ళకి అన్ని వసతులు చేయాలి. మీరు అన్ని ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు సరిగ్గా చేయలేదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే కూడాను అడ్డంగా దోచుకున్నట్టు వాళ్ళంతా కూడా కొద్దిగా శిక్షించాలి, కొద్దిగా వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని ఒక మందరిస్తూ, ఇలా కాకుండా ఇలాగా పెట్టండి, అందరూ వచ్చేటట్టుగా చేయండి అని చెప్తే సరిపోతుంది. విమానం అంటారా, అది ప్రైవేట్ వాది కాబట్టి అది మనం ఏం చేయలేము. వాళ్ళ ఇష్టరాజ్యాంగం 1,00,000 పెట్టుకోవచ్చు, 2 లక్షలు పెట్టుకోవచ్చు. కొనేవాళ్ళకు ఎక్కే వాళ్ళది వాళ్ళ ఒక ప్రభావం తప్ప. నేను అనేది ప్రయాగరాజ్లో ఏదైతే నిర్మాణం చేసినటువంటి స్థానిక గురువులు ఉన్నాయో, పీఠాలు ఉన్నాయో, మా అఖాడాలు ఉన్నాయో, అనేక రకమైన వీరులు ఉన్నాయో, రూమ్స్ ఉన్నాయో, వాళ్ళన్నీ కూడా ఏంటంటే కాస్త అనుకూలంగా తత్వంగా పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. మామూలైనటువంటి వ్యక్తులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఉండే. ఇప్పుడు 2,000, 3,000 అంటూ పెట్టుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 12,000 రూమ్ అంటే అక్కడ 12,000 తక్కువ ఇవ్వలేము. ఎందుకంటే అక్కడ చలి కూడా ఎముకలు కొరికే చలి. సాధారణంగా ఆ చలిలో మీరు ఉండలేరు ఏమండి. ఎక్కడో 20 కిలోమీటర్లు బండి ఆపేస్తారు. ఆ 20 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ రావాలి. అక్కడెక్కడో 15 కిలోమీటర్ ఉంటుంది, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. మరి నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆ మనిషి ఎలా అలసిపోడండి. ఉండడానికి కొన్ని వసతులు కావాలి కదా. సో అటువంటి ఇబ్బందులన్నీ కూడా బాగా పడుతూ ఉన్నారు.
సో అదంతా కూడాను గవర్నమెంట్ ముందు దృష్టి పెట్టుకొని అంత సాధించి వాళ్ళకి అంది కూడాను మద్దతు కేటాయిస్తే ఈ యొక్క మౌని అమావాస్య చాలా అద్భుత అమావాస్యగా భావిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఈ భక్తుల యొక్క ఈ సెంటిమెంట్స్ని క్యాష్ చేసుకొని ట్రావెల్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైనా బిజినెస్ Yes, పీపుల్ ఈ ma'am. రకమైనటువంటి అవునమ్మా. చర్యలు, అది నాట్ ఓన్లీ కుంభమేళ, ప్రతి దగ్గర కూడా ఇది మనం చూస్తూనే ఉన్నాం. పండగల వేళ సొంత ఊర్లకు వెళ్ళాలన్నా కూడా అక్కడ నుంచి, అంటే ఈ పరంపరని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎలాంటి చేంజెస్ వస్తే బెటర్ అంటారు? ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే అమ్మా, ప్రతిదినూ సెంటిమెంట్ పెట్టుకొని వాళ్ళు అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. ఎవరిని తప్పు పట్టేటట్టు లేదు. వాళ్ళకి ఇదే అవకాశం ఒక సంవత్సరం వరకు సంపాదించుకోవాలి. వాళ్ళ భక్తులకి ఇదే అవకాశం మనం వెళ్ళి స్నానం చేయాలి. సో దాన్ని ప్లస్ పాయింట్ పెట్టుకొని దాన్ని ఒక ముందు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు అంతా కూడాను రేట్స్ పెంచుకోవడం చేయటం, సో ఈ రకంగా చేయటం అనేది జరుగుతుంటుంది. సో చివరిగా చెప్పండి గురువుగారు, అంటే కుంభమేళా ప్రత్యేకత ఏంటి? కుంభమేళాలో ఎస్పెషల్లీ ఈ మౌని అమావాస్యకి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలంటారు? తప్పకుండా. వాస్తవానికి కుంభమేళ వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఇంట్లో కూడా ఇదే పాటించండి. పితృతర్పణం ఫస్ట్ మీరు చేయాలి ఇంట్లో. చక్కగా మీరు నువ్వులు, నల్ల నువ్వులు కూడా ఇంట్లో తర్పణం చేసి వదిలిపెట్టాలి. బ్రాహ్మణునికి దానం చేయండి, చాలా మంచిది. అదే విధానంగా అక్కడ కూడా అదే విధానంగా పితృదానం అంటూ చేస్తుండండి. స్నానం తెల్లారుజామున ఎప్పుడైతే కూడాను మనకు ముహూర్తము వచ్చేసి 5:45 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ స్నానం అప్పుడు ఆ సమయంలో చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. మౌని అమావాస్య రోజున ఒక ధ్యానము చాలా అవసరం. ధ్యానం చేసుకోవడం చాలా అవసరం. ఎవరైనా గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు ఏదైతే ఉందో ఆ రోజు స్నానం ఆచరించి సిద్ధిగా మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ రుద్రాక్షమాల, స్ఫటికమాల, మరి తులసిమాల, మరి అనేక రకమైనటువంటి మాలలు ఉంటాయి. ఆ మాల ద్వారా ఏ మాలలతోనైనా కూడా మీరు జపాలన్నీ కూడా 108 నిమిషాలు చేసుకొని చక్కగా శివుడికి ఏదైనా మంచి నైవేద్యం, ఏదైనా పదార్థము, పండ్లు, పలహారాలు కానీ ఏదైనా గుడాన్నం కానీ ఏదైనా కూడా నైవేద్యం పెట్టి ఆ రోజు స్వామికి ఆశీర్వాదం చేసుకోండి. ఆ రోజు తై అమావాస్య నది స్నానం చేసుకోవడం చాలా పుణ్యతత్వం. మీరు దగ్గర ఉన్నటువంటి కృష్ణమ్మ నది కావచ్చు, గోదావరి నది కావచ్చు, మరి ఇంకేదైనా కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి నది దగ్గర వెళ్ళి నది స్నానం చేసుకోండి. చాలా పవిత్రంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు గోచరిస్తారు. అంటే ప్రయాగరాజులో కూడా పొందలేనివంటి ఈ పవిత్రము మీరు ఇక్కడ కూడా పొందగలుగుతారు. అక్కడ చేసేవాళ్ళు పొందేవాళ్ళు పొందుతారు. సో రెండు వైపున కూడా ఆ ఒక పుణ్యం, పురుషార్థం రెండు కలిసి వస్తుంది. పరమశివుడు ఎవరిని కూడా పక్షవాతంగా చూడరు, ప్రతి వారిని కూడా సరి సమానంగా చూస్తారు. కాబట్టి అందరూ కూడాను ఆ పరమశివుని వేడుకుంటూ స్నానము, పూజ, పునస్కారం చేస్తుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ధన్యవాదాలండి గురువుగారు. ఈరోజు మౌని అమావాస్య ప్రత్యేకతను వివరించారు మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది ఇవాల్టి మౌని అమావాస్యకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.